నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో, ప్రతి ఒక్కరికి కూడా సంకల్పం అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే కావాలో దాని గురించి గట్టిగా అనుకుంటూ ఉంటారు. నెరవేరడానికి రకరకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు అనుకున్నది సాధ్యం అవ్వడానికి మెడిటేషన్ కూడా ఉపయోగపడుతుందంటారా? ఏ విధంగా మేడం? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది అంటే మనం అనుకున్నటువంటి పనిని చాలా మంది ఏంటంటే క్యాజువల్గా అనుకుంటుంటాం, ఇదైతే బాగుంటుంది. కానీ కొంతమంది ఇన్ డీప్గా దానిని తదేకంగా రిపీట్ చేసుకుంటూ ఉంటారు, అంటే బలపరుచుకుంటూ ఉంటారు. దాని మీద అది కావాలి అనేటటువంటి నా ఒక ఇంట్రెస్ట్ని ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అది నాదే, అది నేను సాధించాలి, అది నేను పొందాలి అనేటటువంటి ఎక్కువ ఇంపాక్ట్ని దాని మీద పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకున్నప్పుడు క్రమేపీ ఏమవుతుందంటే మనలో శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అదే సంకల్పంగా మారుతుంది అనమాట. అంటే ఇంకా ఎప్పటికీ కూడా నేను ఎప్పటికైనా అది సాధించి తీరాలి, ఎప్పటికైనా సరే నేను దానిని పొందుతాను అనేటటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటారు. అది ఎలా సాధించాలి అనేటప్పుడు మనం కొన్ని నియమాలను పాటించినట్లయితే ఖచ్చితంగా మెడిటేషన్లో మనం దాన్ని సాధించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొనాలి అని అనుకున్నారనుకోండి, చాలా క్యాజువల్గా కొనుక్కుందాంలే, వీలున్నప్పుడు కొనుక్కుందాంలే అని అనుకోవడం వేరు. ఇంకా డే అంతా కూడా అది ఖచ్చితంగా కొనుక్కోవాలి అని మీరు దాని గురించే రిపీటెడ్గా థాట్స్ని తెచ్చుకోవడం అనేది వేరు. అంటే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకోవాలంటే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఈ ఫోకస్ చేయడానికి కూడా మనకి కొంత ఎనర్జీ అనేది కావాలి. ఎనర్జీ ఎలా వస్తుంది మనకి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసినప్పుడు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరికి సేమ్ గోల్ ఉంది, కానీ ఒకళ్ళు రీచ్ అవుతారు, ఒకళ్ళు రీచ్ కాలేకపోతుంటారు. ఎందుకు రీచ్ కాలేకపోతుంటారు అంటే సగం దారికి వెళ్ళిన తర్వాత ఏదన్నా అవాంతరాలు వచ్చినప్పుడు దాని నుంచి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. మనకి అది ప్రాప్తం లేదు, మనం సాధించలేము, మన వల్ల కాదు అనేటటువంటి తన మీద తన నమ్మకం కోల్పోయి వెనక్కి రావడం జరుగుతుంది. కానీ కొంతమంది ఒకసారి మనం ఫెయిల్యూర్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా కొంత నేర్చుకుని ఇంకా కొంత అవగాహనతోని దాని మీద మరింత పట్టుని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. దీనినే సంకల్పం అంటారు. మరి సంకల్పాలు సిద్ధించుకోవాలి అని అంటే ఎప్పుడైనా సంకల్పం అనేది ఎలా ఉండాలంటే అది నీకు ఎంత ఉపయోగపడుతుంది, దాని వలన నువ్వు ఏం చెయ్యగలుగుతున్నావు, నీకు మంచి జరగాలి, నీతో పాటు ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా మంచి జరగాలి. అటువంటి సంకల్పాన్ని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంటే నేనే బాగుండాలి, నా ఒక సెల్ఫిష్నెస్గా కాకుండా ఒక సంకల్పం అనేది ఎలా ఉండాలంటే నాతో పాటుగా నలుగురు బాగుండాలి, నలుగురికి నేను మంచి చేయగలగాలి. ఇప్పుడు ఏదైతే నేను పెడుతున్నానో, ఏదైతే చేస్తున్నానో, ఏదైతే పొందాలని అనుకుంటున్నానో నేను లాభం పొందడమే కాదు, నా వల్ల నలుగురు లాభం పొందాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబులో వెళ్ళాలి అని అనుకున్నారు, ఆ జాబ్ మీకు రావడం వలన మీరు బాగుంటారు, అలాగే మీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది, దానివల్ల మీరు ఇంకొక నలుగురికి ఉద్యోగం ఇచ్చేటటువంటి స్థాయికి వెళ్ళొచ్చు. అంటే ఇలా అనమాట. అంటే అది ఎప్పటికైనా కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే సంకల్పాన్ని కానీ గట్టిగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. సో యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటప్పుడు మెడిటేషన్లో మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉందన్నమాట. అంటే ఆ సంకల్పాలను మనము తదేకంగా అనుకుంటూ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాల టైం దానికోసం కేటాయిస్తాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clock నుంచి 4:45 వరకు మెడిటేషన్ చేస్తున్నామండి. మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ చేస్తాము, చాంటింగ్ చేస్తాము, అన్నీ చేస్తాము. అంటే కొంత ఎనర్జీని పుంజుకుంటాం. ఆ ఎనర్జీని పుంజుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఒక స్ట్రీమ్లో వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు మీ సంకల్పాన్ని మీరు ఎదురుగా పెట్టుకొని దానిని పొందినట్లుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్ చేసుకునేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి నెగిటివ్ థాట్స్ కూడా వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేటప్పుడు మన మనసులోని మనమే మన సంకల్పాలకు అడ్డులు పెడుతూ ఉంటాం. ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, నిజంగా అవుతుందా, నేను అనుకుంటున్నాను కానీ ఇది నా వల్ల సాధ్యపడుతుందా, ఎవరో పెట్టక్కర్లేదండి,
మీ గోల్స్కి మీరే అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఉన్నటువంటి వాటిని కూడా ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే, నా సంకల్ప నిర్వహణలో నా ద్వారా నేను సృష్టించుకున్న అడ్డంకులను తొలగించుకునే శక్తిని నాకు ప్రసాదించినందుకు, అంటే అప్పుడు ఏంటంటే అలాంటి ఆలోచనలు ఏవి కూడా మనము డెవలప్ చేసుకోకుండా, అసలు అలాంటి నెగిటివ్ థాట్ రాకుండా మనం కూర్చొని ధ్యానం చేయాలి. అలా చేసేటప్పుడు విజువలైజేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఆ 10 నిమిషాలు అంటే మెడిటేషన్లో ఎనర్జీ బాగా ఉన్నప్పుడు చక్కగా మీ యొక్క ఎనర్జీ మీకు తెలుస్తుంది. అప్పుడు దాని మీద మీరు పూర్తి అవగాహన పెట్టినట్లయితే, పూర్తిగా ఫోకస్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, మనము ఎంత ఎనర్జీని పొందితే దానిని నెరవేర్చుకోగలము. ఇంకా నా సంకల్పాన్ని నిర్వహణలో నేను ఏం చేయాలి అనే రిపీటెడ్ క్వశ్చన్ ఎప్పుడూ ఉండాలి మీకు. ఈరోజు నేను ఇంత ఎనర్జీని పొందాను, సో నా యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి ఇంకా ఎంత ఎనర్జీని నేను పొందాలి, ఇంకా నాలో ఏం మార్పులు రావాలి, ఎలాంటి మార్పులను నేను తెచ్చుకుంటే ఖచ్చితంగా నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకుంటానని ఎప్పటికప్పుడు మీరు ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. అలా ట్యూన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీ యొక్క థాట్స్ మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. మీ యొక్క ఫీలింగ్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంటాయి. సబ్కాన్షియస్ మైండ్ మీకు కావాల్సినటువంటి ఎనర్జీని, అంటే మీకు కావాల్సినట్టు దానిని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఫోకస్ పెట్టి, ఆ యొక్క సంకల్పాన్ని మీద ఫోకస్ పెట్టి మీరు చెయ్యాలి అని గట్టిగా అనుకుంటారో ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనలోని నెగిటివ్ థాట్స్ ఉండద్దు, భయం ఉండద్దు. అవి రెండు తీసేసినప్పుడే సంకల్పాన్ని క్రియేట్ చేసుకోండి. ఎలా అవుతుంది, సాధ్యపడుతుందా అని మీకు మీరే అనుకున్నప్పుడు మీకు మీరే కొన్ని బ్లాకేజెస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సాధ్యపడుతుంది. ఎంతోమంది సాధించారు, ఎన్నో అవాంతరాలని దాటుకుని సాధించారు. మనం ఎందుకు సాధించలేము? ఖచ్చితంగా సాధిస్తాము. ఎస్, నేను ఇది పెట్టుకున్నానంటే దీన్ని సాధించి తీరాలి అనేటటువంటి పూర్తి నమ్మకంతో. సో దీంట్లోనే మనం కొన్ని ఎఫర్మేషన్స్ కూడా చెప్తాం. ఏంటంటే, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్. నమ్మకపోతే మీ ఎనర్జీ మీకు తెలియదు. నాలో ఉన్న శక్తిని, నాలో ఉన్న జ్ఞానాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇంత జ్ఞానాన్ని అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో ఈ జ్ఞానంతోనే నేను మరింత ముందుకు వెళ్ళడానికి నాకు సహకరిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞత అని చెప్పినట్లయితే సంకల్పాలు తొందరగా నెరవేరుతాయండి. సంకల్పాలు ఎప్పుడూ కూడా మంచి మనసుతో తీసుకోవాలి, మంచి కోసం తీసుకోవాలి, విశ్వ కళ్యాణం కోసం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. అంటే మన యొక్క గోల్ అనేది ఎప్పుడూ కూడా మనతో పాటు నలుగురు బాగుపడాలి, నలుగురిని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి, నలుగురికి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చాలా ఎదుగుతామన్నమాట. మనం అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఉన్నతమైన స్థాయికి మనం ఖచ్చితంగా వెళ్ళగలుగుతూ ఉంటాము. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఏదో కింద మీద పడి అలాంటి ప్రాబ్లం వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు మీ లైఫ్లో ఎప్పుడుకో ఒకప్పుడు. అప్పుడు మీరు ఏం చేయాలి? నేను ఎలా కష్టపడానో వాళ్ళు కష్టపడాలి అని అనుకోకుండా మీకు తెలిసినటువంటి సొల్యూషన్ని మీరు చెప్తూ ఉండాలన్నమాట. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మనకి సమస్య ఉన్నా ఇంకొకరికి సమస్యకు పరిష్కారం మనం ఎప్పుడైతే చూపిస్తామో మన సమస్య తొందరగా తీరిపోతుంది. అంటే ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలి అనేటటువంటి సంకల్పం ఉండాలి. ఇతరులను కూడా నేను బాగుపరచాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే సంకల్పం ఉంటే 100% జరుగుతుందండి. గ్రేట్ మేడం. నిజంగా మీరు చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది. వాళ్ళు ఏదైతే సంకల్పం అనుకున్నారో 100% అది జరుగుతుంది అంటే అనేది. సెల్ఫిష్నెస్ ఉండద్దు. సంకల్పం పెట్టుకునేటప్పుడు సెల్ఫిష్నెస్ ఉండద్దు. మనం చిన్న సంకల్పం పెట్టుకోండి, పెద్దది పెట్టుకోండి. మీరు ఇప్పుడు టాటా కంపెనీస్ అవి చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎలా అంటే ఒక ఎంప్లాయీని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అంటే ఒకరు బాగుపడితే కాదు, అందరూ మన చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుపడాలి అనేటటువంటి ఆ థాట్ మనల్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుంది.
సెల్ఫిష్నెస్ అనేది ఉండద్దు, ఈగో అనేది ఉండద్దు. ఎప్పుడు కూడా సంకల్పాల్లో ఆ రెండు తీసేసామంటే మన సంకల్ప నిర్వహణ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో అందుకే మనం ఇప్పుడు పెట్టబోయేటటువంటి ఈ క్లాస్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తూ 5 ఉన్నారు. o'clockకి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ 5 o'clock క్లబ్ ఇందులో ఏమేమి టాపిక్ డిస్కస్ చేస్తాం? దీంట్లో ఏంటంటే టోటల్గా చేంజ్ అనమాట. అంటే చక్రాస్ గురించి చెప్తాము. ఒక్కొక్క చక్ర 6 days మనం యాక్చువల్గా తీసుకున్నది. ఇందులో మినిమం 2 days ఓంకారం వస్తుందండి. మినిమం 2 days మాత్రం సంకల్ప సిద్ధి. మీ సంకల్పం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎటువంటి ఎనర్జీని మీరు ఎన్ని ఉపయోగించాలి. డేస్ ఉంటుంది మేడం ఈ క్లాస్? ఇది 42 days. మీ సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చుకోవడానికి మీకు ఎంత శక్తి కావాలి, ఏ చక్రాస్ ద్వారా ఎంత ఎనర్జీ తీసుకోవాలి, దాంతోపాటుగా కుండలిని స్తోత్రం ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను ఖచ్చితంగాని, అది కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మన బ్రీతింగ్ టెక్నిక్ నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా జరుగుతుందన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ 5 o'clock క్లాస్లో అంటే మనం March 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లాస్లోని ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయండి. ఎలా అప్రోచ్ చేయొచ్చు? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.